మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనాలు తెలియచేసుకుంటున్నానండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు దేవుడిచ్చే వాగ్దానం ఏంటో చూద్దాము. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనం చూద్దామండి. అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవును, దయా వాత్సల్యతలు గలవాడవును, దీర్ఘశాంతమును బహుకృపయు గలవాడునై ఉండి వారిని విసర్జింపలేదు. ఈ యొక్క వాగ్దానము దేవుడు ఎంత చక్కగా మనకి ఆశీర్వాదాలు ఇచ్చారో చూడండి. క్షమించే మనస్సు గల దేవుడండి, అలాగే దయ చూపించే దేవుడు, అలాగే దీర్ఘశాంతము మనకు చూపించే దేవుడై ఉన్నారు. బహుకృప, అలాగే మనల్ని విసర్జింపని దేవుడుగా ఉన్నారండి. ఇక్కడ మన దేవుడు ఎంత గొప్ప దేవుడో ఈ యొక్క వాగ్దానం ద్వారా మనకు అర్థమవుతుంది. క్షమించేవారుగా ఉన్నారు, సిద్ధమైన దేవుడుగా ఉన్నారు, దయ చూపించే దేవుడుగా ఉన్నారు, దీర్ఘశాంతం చూపించే వారిగా ఉన్నారు, అలాగే ఎంతో కృప, బహుకృప, మామూలు కృప కాదండి, బహు విస్తారమైన కృపను చూపించే దేవుడుగా ఉన్నారండి. మనము పాపం చేసినప్పుడు మనం తగ్గించుకొని దేవుని సన్నిధికి వెళ్ళినట్లయితే కనుక మనల్ని ఆయన విసర్జింపకుండా ఈ యొక్క ఆశీర్వాదాల ద్వారా క్షమించే దేవుడుగా ఉన్నారండి. ఇంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకే ఆ దేవునికి వందనాలు తెలియచేసుకుంటూ మీ అందరికీ నా వందనాలు. ఈ యొక్క వాగ్దానము మన పట్ల నెరవేర్చినందుకే దేవుడికి కోటాను కోట్ల వందనాలు తెలియచేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.